ప్రభుత్వం రీఆర్గనైజేషన్ సంబంధించి దేశంలో ఇప్పుడున్నటువంటి లోక్సభ స్థానాలు 500 హోమ్ మినిస్టర్ మహిళకి ఇచ్చారు, డిప్యూటీ సీఎం ఒక మహిళకి ఇచ్చారు, అనేక మందికి కూడా అవకాశాలు ఇచ్చారు. ఇలా ఇదే కాకుండా 90% ఆఫ్ ద స్కీమ్స్ మేనిఫెస్టోలో అప్పుడు 2019 ముందు ఏదైతే చెప్పారో అందులో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా 90% ఆఫ్ ద స్కీమ్స్ని చక్కగా అమలు చేసి అన్నీ కూడా ఉమెన్ రిలేటెడ్, ఉమెన్ పేరుతోనే ఇళ్ల పట్టాలు ఇవ్వడం కావచ్చు, డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయడం కావచ్చు, ఆ మహిళకి ప్రాధాన్యత ఇచ్చి ఆ మహిళ యొక్క గౌరవం ఇంట్లోనే పెంచారు. ఎప్పుడైతే ఇంట్లో పెరుగుతుందో ఆ గౌరవం సమాజంలో పెరుగుతుంది, రాష్ట్రంలో పెరుగుతుంది, ఖచ్చితంగా దేశంలో కూడా వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. సో అప్పటి నుంచే ఈ ఫిలాసఫీ నమ్మారు, ఆ విధంగానే అడుగులు వేశారు, ఆ దిశగానే మా పాలనంతా కూడా కొనసాగింది. ఖచ్చితంగా ఉమెన్కి మంచి రోజులని చెప్పొచ్చు. 2023 ఇయర్లోనే ఈ బిల్లుకి సంబంధించినటువంటి అంశం పార్లమెంట్లో చర్చ జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంప్లిమెంటేషన్లో ఉందన్నటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఇప్పుడు సాధారణంగా చూసుకుంటే పురుషాధిక్య ప్రపంచం అంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో అంటే చట్టం ఉన్నా కానీ అమలు అనేది కానీ ఇప్పటివరకు కూడా ఆచరణలోకి వచ్చినటువంటి దాఖలా లేదు. మీరు కూడా మంత్రిగా కూడా పనిచేశారు. మీరు ఫేస్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? దీని భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఒకటండి, ఇందాక చెప్పినట్టుగా ఈ అంశం ఎప్పటి నుంచో ఉన్నా కూడా దీనికి కరెక్ట్ స్టెప్స్ అనేవి ఇప్పుడు పడుతూ ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఎంతో కొంత అవకాశాలు, స్పేస్ అనేది జనరల్గా ఉంది. బట్ దీనివల్ల ఏమవుతుందంటే ఒక మ్యాండేటరీ స్పేస్ అనేది వస్తుంది, ఒక ప్రాపర్ స్పేస్ అనేది వస్తుంది. అండ్ దీనివల్ల ఏంటంటే చాలామంది రాజకీయాలన్నా లేకపోతే ఒక మహిళ మామూలుగానే ఏదో ఒక విషయమో సమస్య వస్తావు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇన్సెక్యూర్గా బాధపడతావు, ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మన రాజకీయాల్లోకి తీసుకురావాలంటే వాళ్ళకి సమాజ సేవ చేయాలని ఉంది, వాళ్ళకు ప్రజాసేవ చేయాలని ఉంది, ఇలాంటివి చాలా ఉంటాయి. బట్ స్టిల్ పాలిటిక్స్కి లాంటివి ఇంకొక అడుగు ముందేసి రావాలంటే ఎంతో కొంత ఇదనేది ఉంటుంది. సో ఇది ఇలాంటి అవకాశాలు రావడం వల్ల, ఇలాంటి రిజర్వేషన్ లాంటివి రావడం వల్ల వాళ్ళ స్పేస్ వాళ్ళకి క్రియేట్ అవుతుంది. అలా కొంచెం ఉన్న వాళ్ళు కూడా అందరికీ కూడా ఒక అవకాశం వచ్చి ఒక ముందడుగేసే అవకాశం వస్తుంది. న్యాచురల్గా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చాలామందిని అలా ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ ఫ్రంట్ ఫేస్కి తీసుకొచ్చారు. సో దీనివల్ల ఏంటంటే చాలామందికి ఫ్రంట్ ఫేస్ రావడానికి అవకాశం ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు అన్నట్టు డెఫినెట్గా ఆ డామినెన్స్ అనేది ఉంటుంది. అంటే ఉందంటే డెఫినెట్గా మన సొసైటీ లిటిల్ బిట్ ఆఫ్ మెన్ డామినెంట్ సొసైటీగా మనం ఉంది. ఇట్స్ బీన్ దర్. ఈరోజు మనం మాట్లాడుతుంది కాదు, బట్ స్టిల్ దే ఆర్ గివింగ్ స్పేస్. అంటే ఉమెన్ కూడా అన్నింటిలో సగం అవకాశాలు ఇస్తున్నారు. ఈరోజు జనాభా ఓట్ల పరంగా చూసుకున్నా కూడా సగానికి ఎక్కువ ఉన్నాము, దేశంలోనే ఉన్నాం. సో అన్నిట్లో స్పేస్ ఇస్తున్నారు. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్గా మనం చూడాల్సినటువంటి అంశం. ఇట్స్ నాట్ సంథింగ్ అబౌట్ డామినేషన్. మహిళా సాధికారత అనేది జగన్ హయాంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇక రాబోయేటువంటి రోజులు ఇప్పుడు వచ్చినటువంటి బిల్లుని కేంద్రంగా చేసుకుని మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి, రాబోయేటువంటి రోజుల్లో రాజకీయాలు, అదేవిధంగా సామాజికంగా ఆర్థికంగా కూడా మహిళలు ముందుకు వెళ్లేందుకు కూడా ఈ బిల్లు ఉపయోగపడుతుందని కూడా మాజీ మంత్రి విడుదల రజనీ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, అమరావతి. ఇక మహిళా రిజర్వేషన్ కు మేము మద్దతు ఇస్తాం, బట్ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి డీలిమిటేషన్స్ తో ఎందుకు లింక్ చేస్తున్నారంటే దీని వల్ల కూడా ఉత్తరాది రాష్ట్ర వాళ్ళకి మంచి జరుగుతుంది, బట్ దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నమాట. బట్